అందరికీ నమస్కారం. మూడో రోజుకు గట్టిగా చప్పట్లు కొడదాం. గుప్తా గారు, అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు మాస్టర్లు సంకల్పిస్తే ఇంత పెద్ద యజ్ఞం అయింది. గట్టిగా చప్పట్లు కొడదాం వారిద్దరికి. మాస్టర్స్, ఈరోజు కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను నేను. మనం ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం దాదాపుగా ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నామో మనందరికీ తెలుసు, రైట్? ధ్యానం చేసిన తర్వాత మనందరం ఎలా ఉన్నామో కూడా మనకు తెలుసు. ఇందాకే శ్రీదేవి గారు, ఆ మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ మేడంను చూస్తుంటేనే ఆనందం వేస్తున్నాడు. చిన్నప్పుడు నేను పుట్టి పెరిగినటువంటి ఫ్యామిలీని బట్టి ఏమీ తెలియదు నాకు. ఈ సొసైటీ ఎలాగైతే ఉందో, ఈ సొసైటీకి తగినటువంటి పరిస్థితులలో దానికి అనుగుణంగా నా జీవితం నడుస్తూ ఉంది. సొసైటీలో ఏముంది? ఎంతో అనాగరికత దాగి ఉంది, ఎంతో అవిద్య దాగి ఉంది. ఒక మనిషిని ఈ సొసైటీ ఒక పేరుతోటి, ఆ పేరు ముందు ఉన్నటువంటి సర్నేమ్ తోటి, ఒక కులంతో, వారికి ఉన్న డబ్బుతోటి, వారికి ఉన్న పేరుతోటి, వారికి ఉన్నటువంటి ప్రఖ్యాతులతోటి, వారికి ఉన్న హోదాతోటి మనుషుల్ని ట్రీట్ చేసేటువంటి సొసైటీ ఇది. ఓకే, ఇదే సొసైటీలో వీటన్నింటి కారణంగా నా పట్ల నాకు ఎంతో తక్కువ భావన ఉండేది. నా పట్ల నాకు ఎలాంటి భావన ఉండేదంటే, మనం చాలా చిన్న వాళ్ళం, మనకు అసలేం తెలియదు. మనకు ఇటువంటి భావాలతో జీవిస్తూ నేను 7th క్లాస్లో ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ అని, నేను 7వ తరగతి ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ అని. నేను చదువు సరిగ్గా రాదు. ఎంటైర్ సొసైటీ అంతా ఎటువంటి నమ్మక వ్యవస్థలో కూరుకుపోయి ఉందో అదే నమ్మక వ్యవస్థలో నేను కూరుకుపోయి ఉన్నాను. అటువంటి సమయంలోనే నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు తాడిపత్రిలో, అనంతపురం జిల్లాలో విద్యార్థి విద్యాలయం, ఆ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ ఆ స్కూల్కి రావడం జరిగింది. అక్కడున్న విద్యార్థులందరికీ ధ్యానం నేర్పించారు ఆయన. ఆ ధ్యానం అక్కడున్న విద్యార్థులందరూ చేశారు. దాదాపు 1000 నుంచి 1200 మంది విద్యార్థులు. ఆ విద్యార్థిలో ఒక పిల్లాడికి అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగాయి. ఒక పిల్లాడికి పత్రి సార్ని చూడగానే ఈయన నా గురువు అని ఆ పిల్లాడికి అర్థమైపోయింది. అక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ ఆనంద్ కుమార్గా ఉన్నాడు ఆ పిల్లాడు. ధ్యానంలోకి ఎంటర్ అయిన తర్వాత పత్రి సార్ దగ్గర పోయినప్పుడు ఆయన చాలా దగ్గర తీసుకుని ఇట్లా కౌలించుకునేవాడు. అదేంటి ఈయన ఇంత దగ్గర తీసుకుంటున్నాడు? ఈయన కులం ఎక్కువ కదా, మన కులం తక్కువ కదా, అలా కౌలించుకుంటాడేంటి? ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సెకండ్, ఆనంద్ ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్, గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పేటోడు సారు. నేనా మాస్టరా? వెంటనే మళ్ళీ క్వశ్చన్ మార్క్. అది ఒకసారి తుంబురు తీర్థం ట్రెక్కింగ్లో ఉన్నాం, అందరం కూర్చున్నాం, మధ్యాహ్నం అయిపోయింది. ఒకరు భోజనం తీసుకొచ్చి పత్రి సార్కి ఇచ్చారు. పక్కనే ఉన్నాను నేను, ఒకటే ప్లేటు. తినరా అన్నాడు. ఎక్కడ తినాలి, నాకేం ప్లేట్ లేదు కదా సార్ అంటే, తినరా నా ప్లేట్లో, కలిసి భోంచేస్తున్నాం. మళ్ళీ క్వశ్చన్ మార్కు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే కూడా చిన్నప్పుడు
పత్రి సార్ వెంటనే దాన్ని చాలా చక్కగా కన్సర్న్గా అడిగి దానికి సమాధానం చెప్పేవారు. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అంత కన్సర్న్ ఉండేది కాదు. ఆయన తాడిపత్రికి వచ్చినప్పుడు ఎంత టైం స్పెండ్ చేసేవారంటే తక్కువ మంది ఉండేవారు. ఇది నేను చెప్తున్నది 1999 సంవత్సరంలో, 1999లో. ఈ కన్సర్న్, ఈ కేరింగ్, ఇవన్నీ అన్ని క్వశ్చన్ మార్కులు తెప్పించేవి. పత్రి సార్ మనకు ఎంటైర్ ఏ బిలీఫ్ సిస్టమ్ అయితే మనం కలిగి ఉన్నామో ఆ బిలీఫ్ సిస్టమ్ మొత్తంని బ్రేక్ చేసేశారు ఆయన. సమాజం ఏ నమ్మక వ్యవస్థను కలిగి ఉందో ఆ నమ్మక వ్యవస్థని పటపంచలు చేశారు ఆయన. ఈ సమాజం ఎటువంటి థాట్ ప్యాటర్న్లో ఉందో దానికి క్వైట్ ఆపోజిట్గా చేసేవారు ఆయన. మాస్టర్స్, ఆ రోజు ఆయన ఏ బిలీఫ్నైతే నా లోపలికి పంపించారో, ఆనంద్, యు ఆర్ ఏ మాస్టర్, యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్ అని ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి స్టూడెంట్ అనేటువంటి పదము ఆయన నోటి నుంచి నేను ఎప్పుడు వినలేదు అసలు. ప్రతిసారి నాకు క్వశ్చన్ మార్కులే. ఏ గురువు వచ్చినా నా భక్తులకు అంటారు వాళ్ళు, స్టార్ట్ చేయడమే. ఆయన దగ్గర స్టూడెంట్ అనే కాన్సెప్ట్ లేదు, యు ఆర్ ఆల్సో గురు. నాకు పత్రి సార్ అంటే అవన్నీ చూసి ఆయన పట్ల నాకు చాలా లోపల భక్తి విపరీతంగా పెరిగిపోయినట్లే. పోగానే కాళ్ళ మీద పడిపోయాడు నేను ప్రేమతో. ఆయన వెంటనే ఆయన నా కాళ్ళు ముక్కేవారు. ఆయన, సార్ సార్ అలా చేయకండి సార్ మీరు అని. మాస్టర్స్, ఈరోజు ఏమీ తెలియని ఒక వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి రావడానికి కేవలం ఏకైక కారణం పత్రి సార్, వేరే కారణమే లేదు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మహాపురుషుడు ఆయన. ఏ ఇంటికి వచ్చినా, అది ఏ ఇల్లు అయినా, ఏ జ్ఞానంతో అయితే మనం పైలోకాలలో ఉంటామో ఆ పైలోకాలలో ఉండేటువంటి జ్ఞానాన్ని భూలోకంలో, ఈ భూలోకంలోనే పైలోకంలో లాగా జీవించినటువంటి యోగ పుంగవులు పత్రి సార్. ఆయన యొక్క ప్రతి వాక్కు నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నిజానికి ఎన్నో ఆశ్రమాలు, డాక్టర్ డిఆర్ కార్తికేయన్, ఎక్స్ సిబిఐ డైరెక్టర్, పత్రి సార్ బాడీ వికెట్ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నాయన మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ. గురువు గారు చనిపోయిన తర్వాత మామూలుగా ఏ ఆశ్రమాలలో అయినా సరే ఇంకా ఆశ్రమం యొక్క ప్రగతి అనేది ఉండదు. నేను కొన్ని వందల ఆశ్రమాలకి అడ్వైజర్గా ఉన్నాను, ట్రస్ట్లకి, పీఠాలకు. కాబట్టి ఇది మీకు చాలా గొప్ప సంకట విషయం. ఇది ఈ ఉన్న పరిస్థితి మీకు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పారు. నిజానికి పత్రి సార్ బాడీ వేకెట్ చేసిన తర్వాత ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పత్రి సార్ అయిపోయారు. అలా అయిపోవడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? ఈరోజు సార్ బాడీలో లేకపోయినా ఆనంద్ అనేటోడు ఇంత నిలబడడానికి ఏకైక కారణం ఏంటంటే ఆయన ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఆనంద్ అనేటువంటి వ్యక్తిని ఆయన చూసిన విధానం, ఆయన దగ్గరికి తీసుకున్న ఆయన ప్రేమ, ఆయన చూపిన ప్రతిదీ ఈరోజు నన్ను నడిపిస్తోంది ముందుకి. నిజానికి సార్ ఉన్నప్పుడు జరిగిన వర్క్స్ కంటే కూడా ఇప్పుడు కనీసం అది డబుల్ జరుగుతున్నాయి. కనీసం అన్ని ప్రాజెక్టులు ప్రవహిస్తున్నాయి అట్లే. కారణం ఏంటంటే ఆయన అంతమందిని అలా ప్రభావితం చేయగలిగారు. ఇందాక మేడం చెప్పారు ఎంత అద్భుతంగా, పిండాండం బ్రహ్మాండం ఒక కాన్సెప్ట్ ఉంటుంది.
ఒక మ్యాక్రోస్కోపు, ఒక మైక్రోస్కోప్. పత్రి సారు ఈ శరీరంలో ఉన్నారు, కానీ బ్రహ్మాండ తత్వంలో జీవించారు. ఆయన మైక్రోగా ఈ శరీరంలో ఉన్నారు, కానీ మ్యాక్రో లెవెల్లో కూడా ఆయన చక్కగా ఆ యొక్క శక్తితో ఈ యొక్క శరీరంలో జీవించారు. ఆయన జీవించడం ఒక ఎత్తు అయితే, కొన్ని లక్షల మందిని జీవింపజేశారు ఆయన బతికుండంగానే, ఆయన బాడీలో ఉండంగానే. నేను పత్రి సార్ ఆయనని ఎప్పుడైతే కలిశానో నాకు అర్థమైపోయింది హీ ఈజ్ మై గురువు అని. వెళ్ళి సార్ని కలిశాను. అసలు నేను ఎవరు, ఏంటి, ఎందుకు పుట్టాను, ఎందుకు ఈ పర్పస్ ఏంటి, చనిపోయిన తర్వాత తిరిగి నేను ఎక్కడికి వెళ్తాను, కంటిన్యూస్గా ఒక 20 minutes నాన్ స్టాప్గా నేను క్వశ్చన్లు అడిగాను. ఆయన ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయలేదు. క్వశ్చన్లు అడిగింది ఎవరు అన్నారు, నేనే సార్. ఆన్సర్లు కూడా నీ దగ్గరే ఉన్నాయి అన్నాడు సార్. మరి ఏం చేయాలి అన్నా, ధ్యానం చెయ్యి, నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి అని కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేశారు నాకు. ధ్యానంలో కూర్చున్నా చాలా సిన్సియర్గా. తాడిపత్రిలో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఉంటుంది. నిష్ఠగా వెళ్ళి ఈరోజు 80% గంట సేపు ధ్యానం చేయాలనేది నా సంకల్పం. వెళ్ళి కూర్చున్నామని గంట అయిందని కళ్ళు తెరిచి చూస్తే అదేమో 5 నిమిషాలే ఉంటుంది. అదేంటి 5 నిమిషాలే అయింది, నాకు గంట అయిందని ఎందుకు అనిపించింది అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చున్నామని. 5 నిమిషాల్లో గంట సేపు వచ్చే ఆలోచనలన్నీ వచ్చాయి నాకు. మళ్ళీ కళ్ళు మూసుకున్న తర్వాత గంట అయిపోయింది ఈసారి ఖచ్చితంగా, మళ్ళీ కళ్ళు తెరిస్తే కరెక్ట్గా 5 నిమిషాలు అయిపోయింటుంది అది. తర్వాత నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు ఆ వాచ్ ఏమో పైన ఉండేది, నాకు అందేది కాదు ఆ వాచ్. నాకు ఎంత కోపం వచ్చిందంటే మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరిస్తే గంట అయిందని మళ్ళీ 5 నిమిషాలు అయ్యేది. అంటే 3 సార్లు కళ్ళు తెరిస్తే కూడా అది 15 నిమిషాలు అయ్యేది కానీ గంట కాల. నాకు అందితే కనుక దాన్ని నేనే ముళ్ళు తిప్పేద్దాం అనుకునేవాడిని గంట అయిపోయిందని. అంటే నా లోపల వచ్చే ఆలోచనలు ఎంత తీవ్రతరంగా ఉండేవంటే మాటల్లో చెప్పలేను నేను. ఈ ఆలోచన రహిత స్థితి అనేది నిజంగా వస్తుందా, ఉంటుందా ఆ స్థితి అనేది నాకు డౌట్. ఆ సమయంలో మాస్టర్లు అందరూ అనుభవాలేనే, వాళ్ళందరూ అనుభవాలు చెప్తుంటే ఇదేంటారా నాయన నాకు ఆలోచనలు తప్ప ఏం రావట్లేదు, వీళ్ళేమి నిన్న అనుభవాలు చెప్తున్నారు, బాధేసేది లోపల. సో అదే సమయంలో నా చేతిలోకి ఒక పుస్తకం పడింది, దాని పేరు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఆ బుక్ చదివాను. బుక్ చదివిన తర్వాత సేమ్ మన స్టోరీని అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉన్న చాలా మందికి అది ఆ బుక్ అంతా వర్తిస్తుంది. తర్వాత వశిష్ఠామృతం చదివాను. ఈ 2 పుస్తకాలు చదవగానే ఓహో మనకు థియరీ పార్ట్ మిస్ అయ్యామన్నమాట. ఎప్పుడైతే ఈ వశిష్ఠామృతం చదివానో నాకు ధ్యానం అనేటువంటి విషయం మీద కొంత అవగాహన కలిగింది. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అన్నది నేను చదివాను, సాధన అన్నదాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిపోయింది. 5 నిమిషాలు కరెక్ట్గా ధ్యానం చేయలేను నేను, ఒకసారి అలా కళ్ళు మూసుకోగానే ఏకదాటిగా 18 గంటలు కూర్చున్నాను. అది అసలు గంటల్లాగా అనిపించట్లేదు, నాకు సెకండ్లలాగా అనిపిస్తున్నాయి. 10th క్లాస్ హాలిడేస్లో నేను 40 days మెడిటేషన్ చేశాను. నాది మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్, కరాటే మాస్టర్ని నేను. మామూలుగా తినం మేము, తినే తిండి 5-6 మంది తినేది ఒక్కటే తినేవాడిని. నాకెందుకు ధ్యానం చేస్తుంటే ఆకలి రావట్లేదు, ఆకలి అవ్వట్లేదు అసలు. ఏంట్రా నా సమ్మకి ఏదో తేడా వేసిందా ఏంటి, తినలేకపోతున్నాను ఏంటి అని అనుకునేవాడిని. ఎనర్జీతో నిండిపోయేది నా పొట్టంతా. రోజుకు 2 చపాతీ తినేవాడిని, మిగతా టైం అంతా ధ్యానమే. 18 గంటలు, 20 గంటలు, 22 గంటలు ధ్యానం 40 రోజులు చేశాను. ఈ 40 రోజుల్లో నాకు వచ్చిన అనుభవాలు ఏంటంటే, ఈ అనుభవాలు చెప్పడానికి సంవత్సరం చెప్తాను నేను, అన్ని అనుభవాలు వచ్చాయి. ఒక అద్భుతమైనటువంటి నాకు కలిగిన అనుభవం ఏంటంటే, అక్కడ ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను.
నేను ఎంతున్నా నాకు తెలుసు కదా, కూర్చుంటే ఎలా ఉంటాను నాకు తెలుసు కదా. ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడుతున్నాను. ఒక 5-6 గంటల ధ్యానం తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఎక్స్పాండ్ అవుతున్నా. ఫస్ట్ నేను ఏ రూమ్లో అయితే కూర్చున్నానో హాల్లో, ఆ హాల్ అంతా ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నా. నెమ్మదిగా పెరుగుతున్నా. ఆ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి నేను కళ్ళు తెరిచేసరికి అది 22 గంటల టైం పట్టింది. ఇది ఆ ప్రాసెస్లో మొత్తం ఎక్స్పాండ్ అయిపోతూ ఉన్నా నేను. ఎక్స్పాండ్ అయిపోతున్నా, కంప్లీట్గా ఎక్స్పాండ్ అయిపోతున్నా. ఈ థర్డ్ ఐ నుంచి ఒక వెలుగు రావడం మొదలుపెట్టింది. చాలా ఫోర్స్గా వెలుగు రావడం మొదలుపెట్టింది. ఇక్కడ నుంచి ఎన్నో గ్రహాలు బయటికి వెళ్తున్నాయి, ఎన్నో గ్రహాలు లోపలికి వచ్చేస్తున్నాయి. లోపలే మొత్తం అంతా నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, మొత్తం మహాప్రపంచం అంతా కనబడుతోంది. అంతటినీ చూస్తూనే ఉన్నా నేను. ఈ అనుభవము నేను పొందేటప్పుడు నేను ఏ ఆనందం అయితే ఆ సమయంలో నేను అనుభూతి చెందుతున్నానో అది కనీసం ఒక 1 year ఉండి ఉంటుంది నాకు. ఆ సమయంలో ఆ అనుభవం తర్వాత ఆ అనుభూతి నాకు కనీసం ఒక 1 year ఉండి ఉంటుంది. అది అట్లా కంటిన్యూ అయ్యింది. ఆ అనుభవం తర్వాత ఇక నా జీవితంలో ఏ పర్పస్ అయితే నేను వచ్చానో ఆ పర్పస్ని ఇంకా పనిచేయడం మొదలుపెట్టాను. నా పర్పస్ చాలా క్లియర్గా ఆ 40 days మెడిటేషన్లో నేను తెలుసుకున్నాను. పత్రి సార్ని ఏ క్వశ్చన్లు అయితే అడిగానో ఆ క్వశ్చన్లన్నింటికి ఆ 40 daysలో ఆన్సర్స్ వచ్చేసాయి. స్టూడెంట్కి మెడిటేషన్ చెప్పాలి అన్నది స్టార్ట్ అయిన తర్వాత స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ దేన్ని వదలలేదు, అన్నింటినీ చెప్పడం మొదలుపెట్టాను. ఈరోజు నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే టీచ్ చేయడం. ఎప్పుడైతే మనం టీచ్ చేయడం మొదలు పెడతామో ఫస్ట్ ఇక్కడే నేర్చుకోవడం కూడా అద్భుతంగా ఉంటుంది. అందరూ అనుకుంటారు ఆనంద్ స్టేజ్ ఎక్కి చెప్తున్నాడు చాలా తెలుసని. నిజానికి కింద కూర్చున్న మీకంటే చాలా తక్కువ తెలిసేది స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళకి. ఓకే, మీకు తెలిసిన జ్ఞానం నా దగ్గర ఉండదు. ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. మాస్టర్స్, అందుకే పత్రి సారు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎదగడం కోసం నువ్వు ధ్యానం చేసిన మరుక్షణం నువ్వు చెప్పడం స్టార్ట్ చేయని చెప్పారు. ఎందుకంటే ఈ చెప్పడంలోనే ఎదగడం ఉంది అన్నది సార్కు తెలుసు. ఆ ఫార్ములా పత్రి సార్ అన్ని కూడా చాలా సూత్రప్రాయంగా ఇచ్చారు. ప్రతి మెసేజ్ని ఆయన సూత్రప్రాయంగా ఇచ్చారు. ఎప్పుడు కూడాను ఆయన డీటెయిల్డ్గా చెప్పలేదు. భగవాన్ రజనీష్ ఉన్నారు. పత్రి సార్ చెప్పినటువంటి ఒక ఫార్ములాని భగవాన్ రజనీష్ చెప్తే ఒక బుక్ అవుతుంది. అది పత్రి సార్ శ్వాస మీద ధ్యాస అంటాడు అంతే. శ్వాస అంటే ఏంటి, ధ్యాస అంటే ఏంటి, ఈ శ్వాస మీద ధ్యాస ఎలా చేయాలి, దీనివల్ల లాభాలేంటి, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఇదంతా కనుక ఓషో నెరేట్ చేస్తే ఒక బుక్ అవుతుంది. పత్రి సార్ ఎప్పుడు ఇంత చెప్పడు, దీన్ని ఎలాబరేట్ చేయరు. అన్ని ఫార్ములాస్ ఇచ్చేస్తారు అంతే. ఆయన ఆ ఫార్ములాస్ను పట్టుకొని మనం జర్నీ చేయాలి. ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద నువ్వెందుకు పుట్టావో తెలుసుకోవాలి అంటే కనుక చాలా చిన్న విషయం. 40 రోజులు ధ్యానం చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. కానీ మనం ధ్యానం చేస్తామా? ధ్యానం చేస్తే తెలుస్తుంది. ధ్యానం చేస్తామా? మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. మాస్టర్స్, పత్రి సార్ని మనం అర్థం చేసుకోవాలి అంటే కనుక ఒక్కసారన్నా కనీసం ఈ సొసైటీలో నుంచి అడుగు బయటికి పెట్టాలి. ఒక్కసారన్నా కనీసం తిరిగి రావాలి. నేను ఒకసారి ఏం చేశానంటే పిరమిడ్ వ్యాలీలో 2013 సంవత్సరంలో 40 days మెడిటేషన్ చేశా. 40 రోజులు ఫుడ్ తినడం మానేశా. ప్రతిరోజు గంటలు ధ్యానం చేసేవాడిని. అయిపోయిన మరుక్షణం నా ఫ్రెండ్ ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్ పేరే హిమాలయ రహస్యాలు. ఆ బుక్ అంతా చదివి ఒక్కటి కూడా నమ్మలేదు నేను. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏ వ్యక్తి అయితే అనుభవాలు చెప్తున్నాడో ఆ వ్యక్తి చెప్పే ప్రతి విషయము ఏది నమ్మశక్యంగా లేదు. అది భూమండలానికి సంబంధించిన జ్ఞానమే కదా. అది అసలు ఇది నిజమా కాదా, నిజమా కాదా, నిజమా కాదా, ఇదే ధ్యాస.
ఫైనల్గా ఏం చేశాం, నిజంగా ఇలాంటి మనిషి భూమి మీద ఉన్నాడా, బతికే ఉన్నాడా కనీసం అని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళా. వెబ్సైట్కి వెళ్తే ఆ వెబ్సైట్లో ఆ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ స్వామీజీ బతికే ఉన్నాడు. వాళ్ళ పిఏకి ఫోన్ చేశా, నేను స్వామీజీని కలవాలనుకుంటున్నాను, స్వామీజీ ఎక్కడున్నారు, నేను వచ్చి కలవాలి ఇలాంటి స్వామీజీని అని. ఎందుకు కలవాలనుకుంటున్నానంటే, మనం వాటర్లో ఎంతసేపు ఉంటామండి లోపల? మైక్ కొట్టుకున్నావు కదా చెప్పు, అది కూడా నువ్వే అంటారా? కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఎవరన్నా 10 నిమిషాలు నీళ్ళ లోపల ఉంటారా? ఎవరన్నా ఉంటే కనుక చేయొద్దండి. 10 నిమిషాలు లోపల వాటర్ లోపల ఉండగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చేయొద్దండి ఒకసారి. ఎవరు లేరు కదా. ఆయన రోజుల పాటు వాటర్ లోపల ఉంటాడు. నేను సినిమాలలో చూసేటోడిని, నీళ్ళ లోపల ఉండేది ఇవన్నీ. అరే ఎలా ఉంటారు నాయన వాటర్ లోపల? బ్రీతింగ్ జరగకోకుండా ఎలా ఉంటారు? బ్రీత్ జరగకపోతే చచ్చిపోతారు. తర్వాత ఆయన శివుడి గురించి, బుద్ధుడి గురించి, మనం ఎవరైతే దేవుళ్ళని చెప్తున్నామో ఆ దేవుళ్ళందరినీ కలిశాడు ఆయన. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా కలవచ్చు, బట్ ఆయన చెప్పిన అనుభవాలు ఎలా ఉన్నాయంటే ఏదో వాళ్ళు అన్నదప్పుడు మాట్లాడుకున్నట్లు చెప్తున్నాడు ఆయన అన్ని అనుభవాలు. ఇలాంటి వ్యక్తి నిజంగా భూమి మీద ఉన్నాడా? ఏ ఒక్క అనుభవం నమ్మలేదు, చూడాలి ఆ పర్సన్ అని చెప్పేసి వాళ్ళ పిఏకి ఫోన్ చేసి ఆయన హిమాలయాల్లో ఉన్నాడు. అంతే, సాయంత్రం 5 గంటలకు బుక్ చదవడం అయిపోయింది. 9 గంటలకు ఢిల్లీ ట్రైన్ పట్టుకున్నాను, హిమాలయాస్కి వెళ్ళిపోయాను. ఆయనతో వారం రోజులు ఉన్నాను. ఆ మాస్టరే పైలట్ బాబా. ఆ పైలట్ బాబా గారు ఎంత గొప్ప మాస్టర్ అంటే మాటల్లో చెప్పలేము అసలు. ఇంత శక్తి, ఇంత తపశ్శక్తి ఆయనకి ఎలా వచ్చింది? కేవలం మెడిటేషన్. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఆయన లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? నాయన ఎందుకురా ఇంత దూరం వచ్చావు నా కోసం? మీ గురువు ఎవరో తెలుసా? సాక్షాత్ నారాయణ మహాప్రభు. ఆయన్ను వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు ఆయన. ఫోన్ కలుపు అన్నాడు. పత్రిసారికి ఫోన్ చేసి ఇస్తే ఫస్ట్ ఆయన మాట్లాడిన వర్డ్ ఏంటో తెలుసా? పైలట్ బాబా గారు ఫోన్లో నారాయణ్ మహాప్రభో నమస్కార్ హిందీలో మాట్లాడుతున్నాడు ఆయన. పత్రిసారిని సంబోధించినటువంటి సంబోధన అది. అంటే భౌతిక కళ్ళకు మిరాకిల్స్ ఎలా ఉంటాయో ఎంతోమంది గురువులు చూపించారు. కానీ ఏ మిరాకిల్స్ చూపించుకోకుండానే ఇంత పెద్ద వ్యవస్థను ఆయన సృష్టించారు పత్రిసార్. పిఎస్ఎస్ఎఫ్ అనేటువంటి వ్యవస్థ, అది అర్థం కావాలి అంటే ఒక్కసారన్నా కనీసం ఇక్కడున్న పర్సన్ బయటికి వెళ్ళాలి. ఈ మూమెంట్కి సంబంధం లేకుండా బయటికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. మనం పాండిచ్చేరిలో అరోవిల్లిలో మాతృమందిర్ అని ఉంటుంది. ఓకే, నేను రెగ్యులర్గా వెళ్ళి ధ్యానం చేసి వస్తుంటా. అక్కడ నాకు ఈ గంటలు గంటలు ధ్యానం చేయాలని ఉంటుంది లోపల. అక్కడ కరెక్ట్గా 1 అవర్ కూడా ఉంచరు. 40 మినిట్స్ అయిపోగానే బయట పంపించేస్తారు. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అవి. మనం ఎవరన్నా పిరమిడ్లో 40 నిమిషాలు మనం ధ్యానంలో కూర్చున్న తర్వాత 41 నిమిషంలో నిన్ను ఎవరన్నా లేపి బయటకు పంపిస్తారా? చెయ్యి నాయనా, నువ్వు చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి, నీకేం కావాలో చెప్పు, అన్నీ సమకూరుస్తావని చెప్తారు. అర్థమవుతుందా? ఏ సంస్థలోనైనా సరే ఒక బుక్ రాయాలన్నా, ఒక కట్టడం కట్టాలన్నా, ఒక పని చేయాలన్నా పై వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ రావాలి. అసలు ఆ పైవాడు అనే వ్యవస్థ లేకుండా చేసేసినాడు పత్రిసారు. నువ్వేరా పైవాడు అని చెప్పాడు ఆయన. ఈరోజు పిఎస్ఎస్ఎం అనేటువంటి వాళ్ళు, ఈ సంస్థ ఛానల్ని ఎలా పెట్టగలిగిందో తెలుసా? డబ్బు అనేది సెకండరీ పాయింట్, ఫస్ట్ కంటెంట్ కావాలి ఛానల్కి. ఇంతమంది మాస్టర్లు ఉన్నారు కాబట్టి ఛానల్ పెట్టగలిగాం. లేకపోతే కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన కంటెంట్ ఎక్కడ వస్తుంది?
ఇందాక శ్రీదేవి మేడం మాట్లాడారు. ఆవిడ మాట్లాడుతుంటే ఇట్లా బొమ్మలా ఉండిపోయాను నేను. ఇంట్లో ఇల్లాలు ఈరోజు ఒక మాస్టరు, ఎంతమంది మాస్టర్లు తయారయ్యారు ఇలా. జక్కా పద్మ మేడం అయితేనేమి, గుడివాడ రాజకుమారి మేడం అయితేనేమి, గారపాటి కళాలక్ష్మి గారు అయితేనేమి, ఎంతమంది మాస్టర్లు మనకు, ఎన్ని వేల మంది మాస్టర్లు. పత్రి సార్, మనం చూసే పర్సెప్షన్ పత్రి సార్ని, మనం ఎంత ఎదిగితే ఆ ఎదిగే జ్ఞానంతో ఆయన చూస్తుంటాం. మనం ఎంత ఎదిగితే అంత అర్థమవుతాడు ఆయన. నాకెలా ఉండేదంటే చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండడం వల్ల నాకు ఒక తెలియకోకుండానే ఆ క్లోజ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లో వ్యక్తిగానే ట్రీట్ చేసుకుంటూ వచ్చేసాం మనం. జ్ఞానం పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఓ మై గాడ్, మనం ఈయనని శరీరంలాగా ట్రీట్ చేస్తున్నాం, మనం ఒక గురువులాగా మాత్రమే ట్రీట్ చేస్తున్నాం. ఈ శరీరము లేకపోతే గురువు ఇవి కాదు ఆయన, వీటన్నిటికీ చాలా బియాండ్ ఉన్నాడు ఆయన, చాలా అతీతంగా ఉన్నాడు ఆయన. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే నేను ఎదిగే కొద్దీ అర్థమవడం మొదలుపెట్టింది. సో అలాగే మాస్టర్స్, మన చుట్టూ ఎంతోమంది పవర్ఫుల్ మాస్టర్స్ ఉన్నారు. పిఎస్ఎస్ఎంలో ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరి జ్ఞానాన్ని మనం విశ్వవ్యాప్తం చేయడానికే పత్రి సార్ పిఎంసి ఛానల్ పెట్టించారు. ఈరోజు ఈ పిఎంసి ఛానల్ వల్ల విశ్వవ్యాప్తంగా మనం కొన్ని కోట్ల మందికి జ్ఞానాన్ని అందిస్తున్నాం. పత్రి సార్ ఉన్నప్పుడు ఏ వర్క్ అయితే ఆయన బాధ్యతగా చేశారో అదే వర్క్ని పిఎంసితో చేయించుకుంటున్నారు ఆయన. చూడండి ఆయన ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. గట్టిగా చప్పట్లు కొడదాం పత్రి సార్కి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక గొప్పవారే. ఎందుకంటే నీకు తెలిసినా తెలియకపోయినా, తెలిస్తే ఆ ఎరుక నిన్ను ఇంకా గొప్పగా చేస్తుంది, తెలియకపోయినా ఆల్రెడీ ఆ స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మాస్టర్స్, మనము ఏదైతే థియరీ మనకు తెలుసో దాన్ని మనం చక్కగా సాధన చేయాలి. ఈరోజు ఒక 7వ తరగతిలో ఫెయిల్ అయిన స్టూడెంట్ ఒక ధ్యాన విద్యార్థి అనేటువంటి పుస్తకాన్ని రాశారు. 228 పేజీలు అది. నాకు మామూలుగా పుస్తకాన్ని చూస్తేనే భయం, ఓయమ్మా ఇంత చదవాలా ఇదని. అలాంటి నేను అక్కడ ఈ నేను అన్నది లేకుండా పోవడమే ఈ సాధనలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి స్థితి. ఓకే, మనం ఈ పరిమితమైన నేనుతో ఉండం. ఈ పరిమితం కాస్త అపరిమితం అయిపోతుంది. మనకు ఈ జ్ఞానం లేనప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ బౌండరీస్ ఉండవు. వీఆర్ ఇన్ఫనైట్, మనం అనంతం. ఈ జ్ఞానమే నాతో ఎన్నో పనులు చేయించింది. ఎన్ని వర్క్స్ చేశామో చెప్పనలేవి కాదు, ఎన్ని కార్యక్రమాలు చేశామో చెప్పనలేవి కాదు. నాకున్న ఏజ్కి సెక్రటేరియట్లలో కానీ దాదాపు 10 సంవత్సరాల పైన సెక్రటేరియట్లో క్లాసెస్ చెప్పాను నేను ఎంతోమంది ఆఫీసర్స్కి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, పొలిటీషియన్స్కి, కింద క్లర్క్ దగ్గర నుంచి మొదలు పెడితే పైన సీఎం లెవెల్ వరకు అందరికీ ధ్యానం చెప్పాను. వాళ్ళందరి అనుభవాలతో పుస్తకాలు కూడా తయారు చేశాను. ధ్యాన తెలంగాణ సచివాలయం, ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయం. మాస్టర్స్, ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా చేయగలడు. ఎప్పుడు అంటే నువ్వు సాధన చేసినప్పుడు. సాధన లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు ఇలా కూర్చొని విన్నా ఇదంతా ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్, పుస్తకంలో ఉండే జ్ఞానం నీ మస్తకంలో ఉండడం వల్ల ఒరిగేదేమీ లేదు. నువ్వు సాధన చేస్తే నీ మస్తకంలో ఉన్నటువంటి ఆ థియరీ నీకు ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. నీ అనుభవంలోకి రావాలది. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క ఎనర్జీ బై డిఫాల్ట్గా ఎక్స్పాండ్ అయిపోతుంది.
ఇదే ప్లేస్లో ఎన్నో కార్యక్రమాలు జరిగినప్పుడు ఇదే ద్రాక్షారామంకి పత్రి సార్ వచ్చారు. జస్ట్ సార్ వస్తుంటే చాలు, ఆయన నడుస్తూ వస్తే చాలు, ఆ ఎనర్జీ అంతా మారిపోయేది. ఎందుకని? ఎలా మారుతుంది? మల్లెపూలు ఒక ప్లేస్లో ఉన్నాయనుకోండి, మల్లెపూల వాసన వస్తుందా రాదా? చాలా సహజంగానే వస్తుంది. వస్తుందా రాదా? అలానే గురువు యొక్క శక్తి, ఆ ఆకర్షణ అంత బలంగా ఉంటుంది. ఆయన జస్ట్ ఊరిగా ఆయన చూస్తే చాలా ఆనందం అది. సో పత్రి సార్ అంత సింపుల్గా ఉండడం వల్ల, అంత సామాన్యంగా జీవించడం వల్ల చాలా విషయాలు ఇంకా అర్థం కాలేకపోయాయి ఎంతో మందికి. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. ఈ జన్మలో మనం ఆయన్ని పొందగలగడం మనం చేసుకున్నటువంటి అదృష్టం, జన్మ జన్మల అదృష్టం. ఈరోజు ఆయన లేకపోయినా ఆ మూమెంట్ ఇంత అద్భుతంగా ఆయన నడిపిస్తున్నాడు. దట్ ఈజ్ పత్రి సార్. నా ముందు సలాది సత్యరాజు గారు కూర్చున్నారు. ఆయన అనుభవాలు విన్నప్పుడు షాక్కి గురైపోయాను నేను. ఈ ఏజ్లో కూడా ఆయన కంకణ కట్టుకున్నారు. పిరమిడ్ కంప్లీట్ అవ్వాలి పూర్తిగా, అది అందరికీ ఉపయోగపడాలి అని. గట్టిగా చప్పట్లు కొడతాం సలాది సత్యరాజు గారికి. ఆయన హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, ఆయన ఎవరు అడిగేటోళ్ళు లేరు. కానీ ఆయన జ్ఞానం ఆయనను కూర్చొనివ్వదు, ఆయన పర్పస్ ఆయన్ని కూర్చొనివ్వదు. అలానే ప్రతి పిరమిడ్ మాస్టర్కి పర్పస్ ఉంది. ఎన్ని సంవత్సరాలని అయ్యా వశిష్ఠ గౌతమికి మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతారు. ఏం వశిష్ఠ గౌతమి పిరమిడ్ మనది కాదా? మన బాధ్యత అంటూ ఉండదా మనకు? అది ఒకరు చెప్తేనే వస్తుంది ఆ బాధ్యత. ఇంకేం నాలుగు చెప్తారు? సలాది సత్యరాజు గారు వచ్చి చెప్తారు, లేకపోతే ఇంకొకరు వచ్చి చెప్తారు, ఇంకొకరు వచ్చి చెప్తారు, ఇంకొకరు వచ్చి చెప్తారు. మన బాధ్యత ఏంటో మనకు తెలుసుకోవడమే మనం చేయాల్సిన మొట్టమొదటి పని. మన బాధ్యత ఏంటో మనం తెలుసుకుంటే చాలు, మిగతావన్నీ అవే అయిపోతాయి. అందుకే అసలు రమణ మహర్షి వారు ఫస్ట్, నాయన అసలు నువ్వు ఎవడురా నాయన, దేవుడు అది తెలుసుకోరా, దేవుడు మిగతా అంతా అయిపోతుంది అని చెప్తారు. ఎందుకంటే నువ్వు ఏది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే తెలుసుకోవాలి. ఓన్లీ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పిరమిడ్ వ్యాలీ కట్టారు. మ్యాక్సిమం డబ్బులన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. కర్తల్లో యజ్ఞం జరిగితే కూడా ఇక్కడి నుంచి డబ్బులు వస్తాయి. ప్రపంచం అంతా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి డబ్బులు వస్తాయి. కానీ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో కట్టే పిరమిడ్కు ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? మన పర్పస్ ఏంటి అది తెలుసుకుంటే చాలు. అయ్యా జేతవనం అనేటువంటి ప్లేసు కొట్టాల, ఇద్దరు అన్నదమ్ములు, చదువు రాదు, చిన్న పూసలు అమ్ముకునే వాళ్ళు 80 పిరమిడ్లు కట్టారు. డబ్బులు లేవు, చదువు లేదు, ఏ జ్ఞానము తెలియదు. ఇద్దరు పూసలు అమ్ముకునే అన్నదమ్ములు, ఇద్దరే వ్యక్తులు 80 పిరమిడ్లు కడితే, ఇన్నిన్ని చదువులు చదివి, ఇన్నిన్ని పంటలు పండించుకుంటూ, ఇంత సస్యశ్యామలమైన గోదావరమ్మ తల్లిని పెట్టుకొని, ఇన్ని డబ్బులు ఉండి, ప్రపంచంలో కట్టే పిరమిడ్లన్నిటికీ వీళ్ళు డబ్బులు ఇచ్చి, వీళ్ళు కట్టుకునే పిరమిడ్కి ఇంకొకరు డబ్బులు ఇవ్వాలా? చెప్పండి, డబ్బులు ఇవ్వాలా? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? మన పర్పస్ ఏంటో మనకు పూర్తిగా తెలియకపోవడం వల్ల. తెలిస్తే అసలు అది పిరమిడ్ కోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరమా? థియరీ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్గా మనము ఆ జ్ఞానాన్ని అనుభవం చెందడం అంతే ఇంపార్టెంటు. అదర్వైజ్ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక నెగటివ్ ఫోర్సు మన పక్కన ఎవరైతే అతి సన్నిహితంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోర్స్ ఎంటర్ అయిపోతుంది. ఆ ఫైట్ కాస్త పెరిగిపోతుంది.
ఇద్దరికిద్దరు కొట్టుకొని చేస్తారు, ఆ ప్రాజెక్ట్ ఆ మూలన పడిపోతుంది. ప్రతి చోట జరిగేది అదే, ఇక్కడే కాదు ఎక్కడైనా అదే జరుగుతుంది. నక్షత్ర మిత్రులు అన్న పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే ప్రతి ఒక్కరు. నక్షత్ర మిత్రుల్లో బార్బరా మార్సిన్యాక్ గారు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే నువ్వు లోక కళ్యాణం కోసం ఆలోచించడం మొదలు పెడతావో ఆ మరుక్షణమే నీకు శత్రువు తయారైపోతాడు. మరుక్షణమే. ఆ శత్రువు ఎవరో కాదు. చిన్నప్పుడు నేను మాంసం తినకపోయేవాడిని, మా అమ్మ వచ్చేది తిండ్రా అనేది, నేను తిన్నానే. కర్ర తీసుకుని కొడితే వాదలు పడేవి, తిండ్రా అనేది, నేను తిన్నానేవాడిని. మళ్ళీ కొట్టేది, తిండ్రా అనేది, నేను తిన్నానేవాడిని. మళ్ళీ కొట్టేది. నువ్వు చంపేవే ఒకసారి ఊరికే పీడపోతుంది, ఎందుకు ఇలా ఊరికే రంపు పెడతావు నువ్వు? నేను తిననే బాబు, నువ్వు చేసేదే మహా పెద్ద తప్పు, మళ్ళా నీకు తెలియకపోవడం వల్ల నన్ను కూడా తప్పు చేయమంటావు ఏంటని చెప్పేవాడిని. మా ఫాదర్ ఈజ్ ముస్లమాన్. మా ఫాదర్ ఒక ముస్లమాన్. రంజాన్ అప్పుడు ఖచ్చితంగా మాంసం ముట్టాలి. నా కాళ్ళు పట్టుకునేది కూడా తక్కువ. అరే బాబు నువ్వు తినకపోతే కనీసం ముట్టరా అనేవాడు. నువ్వు చేసేదే పరమ చాలా చేయకూడని పని చేస్తున్నావు నువ్వు, మళ్ళీ నన్ను చేయమంటావు ఏంటి? అది బుద్ధి లేని పని, అది చేయకూడదు అట్లా. మా ఫాదర్కి చెప్పేవాడిని నేను. మా ఫాదర్ రిక్వెస్ట్ చేసేవాడు, ఊరికే ఒక్కసారి తాకు. తాకడం కాదు, దాని దగ్గర కూడా పోకూడదు, నీకు తెలియదు అది. మా ఫాదర్ చెప్పేటవాడిని. ఏంటి చనిపోతే మనిషిని ఏమంటారు అడిగేవాడిని. ఏమంటారు? శవం అంటారు. ఏంటి నీకు కోడి చచ్చిపోతే నీకు చికెన్ అవుతుంది, అది గొర్రె చచ్చిపోతే నీకు మటన్ అవుతుంది, అది మనిషి చచ్చిపోతే మాత్రం శవం అవుతుందా? ఇదంతా మూర్ఖత్వానికి పరాకాష్ట. మీరు చేసేదే తప్పు అని నేను చెప్తుంటే నాతోనే తినమంటారు ఏంటి? పిచ్చి కొట్టుడు కొట్టేది మా అమ్మ. నా ప్రాణమైన పోనిగా నేను తిననని చెప్పేవాడిని. చిన్నప్పుడు కాబట్టి కొట్టేది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మా మదరు ఒకసారి పిరమిడ్ వ్యాలీకి వచ్చింది, నేను బతిమిలాడితే. అక్కడ ఎంతోమంది డాక్టర్లను చూసింది. మా అమ్మ ఏంటంటే డాక్టర్లు అంటే పిచ్చి ఆవిడకి, డాక్టర్లకు అన్నీ తెలుసు అనుకుంటుంటుంది ఆవిడ. అక్కడున్న డాక్టర్లందరూ ధ్యానం చేయడం చూసి, ఒరే ఏంట్రా డాక్టర్లు కూడా ధ్యానం చేస్తారని అడిగింది. డాక్టర్లే కాదే, భూమి మీద ఎవరైనా ధ్యానం చేస్తారు, అయితే ధ్యానంలో ఏదో ఉందని చెప్పేసి ఆవిడ ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ధ్యానం మొదలుపెట్టిన మరుక్షణం మాంసాహారం అనేసింది ఆవిడ. కానీ దానికి ముందు పట్టపగలే చుక్కలు చూపించింది నాకు. అంటే అజ్ఞానం ఎంత పరాకాష్ఠలో ఉంటుందంటే, నేను అందుకే చెప్తున్నా, మనం ఏ పని చేసినా మనం లోక కళ్యాణం వైపు ఒక స్టెప్ మనకు ముందు పడింది అంటనే మనల్ని ఒక 10 అడుగులు వెనక్కి వేసేటువంటి దుష్టశక్తులన్నీ మన పక్కనే ఉంటాయి. అవి ఆ దుష్టశక్తులు ఎవరిలో నుంచి ఆవహిస్తాయి తెలీదు. అర్థమవుతుందా? ఈ పాయింట్ని చాలా అర్థం చేసుకోవాలి. ఇది ఒక పాజిటివ్ వర్క్ జరిగేటప్పుడు దాని క్వైట్ ఆపోజిట్ ఒక నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఫోర్స్ ఎవరు నేర్చుకుంటుంది అంటే సొంత తల్లి నేర్చుకుంటుంది. ఇప్పుడు నా తల్లి నేను తిరిగి కొట్టగలనా? నాకు కొట్టే శక్తి ఉంది, కానీ నా తల్లి కదా నేను ఎందుకు కొడతాను? భరించేవాడిని అంతే. పత్రిసారి అట్లా ఎన్ని భరించాడో, ఎన్ని సహించాడో, ఎన్ని ఓర్చుకున్నాడో, ఎన్ని పడ్డాడో, ఎన్ని లోపలికి మింగాడో ఆ బ్రహ్మ దేవుడి గరుక. మాస్టర్స్, అంతటి మహా గురువును మనం కలిగి ఉన్నాం. ఈరోజు నా లోపల ఎంత ఆనందం వస్తుందో చెప్పనలేదు కదా సార్ గురించి చెప్తుంటే. అంటే అంతటి మహాశక్తిని మనం కలిగి ఉండేవాళ్ళం, ఆ శక్తితో జీవించాం మనం అందరం. సో ఎప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. మన పర్పస్ ఏంటో తెలుసుకుంటే చాలు, మన పని మనం గమ్ము చేసుకుంటూ ఉంటాం. నాకు ఎవరైనా చెప్తున్నారా, రే ఆనంద్ నువ్వు పోయి స్కూళ్ళలో ధ్యానం చెప్పురా అని? ఎవరైనా చెప్తున్నారు? నా కాలేజీలో పోయి ధ్యానం చెప్పమని? నాకు ఎవరైనా చెప్తున్నారా యూనివర్సిటీలో పోయి ధ్యానం చెప్పమని? సెక్రటరీలో పోయి ధ్యానం చెప్పమని నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? 2018 సంవత్సరం వరకు ₹1 ఇట్లా ముట్టుకోకుండా నేను పనులు చేశాను. ఎవరైనా డబ్బులు ఇస్తే కూడా తీసుకునేవాడిని కదా నేను. ఎందుకంటే సేవ అంటే అది సేవలానే చేయాలనుకునేవాడిని నేను. మాస్టర్స్, మనం చేయాల్సింది మనం చేసినప్పుడు మనం పొందాల్సినవి మనం పొందుతాం. నేను పత్రిసార్ దగ్గర ఆ స్థానం పొందాను. నేను మా తాడిపత్రికి వచ్చేవారు ఆయన, కృష్ణమోహన్ గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు ఆయన. ఎప్పుడు పత్రిసారికి ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేవాళ్ళు, నేను ఎక్కడో ఉండేవాడిని. ఆ బ్రేక్ఫాస్ట్ ఆయన చేతిలోకి వస్తానే ఆనందుని పిలువరా అని చెప్పేసి ఆ ప్లేట్ నా చేతిలో పెట్టేవారు ఆయన.
పని చేసే వ్యక్తి ఎక్కడున్నా పత్రి సార్ గుర్తించేవాడు. పత్రి సార్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ బ్రహ్మాండమే. మనం పని చేయడం మొదలు పెడితే ఆ బ్రహ్మాండం చూస్తుంది మనల్ని. కాబట్టి మన ప్రాజెక్ట్స్ అన్నిటికీ మనము చక్కగా బాధ్యత వహిద్దాం. మనం అన్ని ప్రాజెక్ట్స్ మనవే, అన్నింటిని మనం చక్కగా చూసుకుందాం. ఒకసారి మనందరం లేచి నిల్చొని వచ్చేటువంటి మినిస్టర్ గారిని మనం ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతోటి. గట్టిగా చెప్పట్లు. సచ్ ఏ గ్రాండ్ మాస్టర్ ఆయన. గట్టిగా చెప్పట్లు కొడదాం.